నమస్కారం. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన కమిటీల గురించి కొంచెం వివరంగా చూద్దాం. అంటే భారతదేశంలో ఇవి కొన్ని కీలక మార్పులు తేవడానికి ప్రయత్నించే కదా. అవును. పర్యావరణం, పాలన, క్రీడలు ఇలా వేర్వేరు రంగాల్లో వీటి ప్రభావం ఉంది. సరే, మరి ఈ కమిటీల సిఫార్సులు ఎంతవరకు ప్రభావం చూపాయి, అసలు వాటి లక్ష్యాలేంటి, దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఈ కమిటీల కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే సిఫార్సులు ఇవ్వడం ఒక ఎత్తైతే వాటిని అమలు చేయడం, ఆహా, అది మరో ఎత్తు. నిజమే, చాలాసార్లు అమల్లోనే అసలు సవాళ్లుంటాయి. అవును. అయినా సరే, భారతదేశ పాలన మీద అంటే విధానాల రూపకల్పన మీద వీటి ప్రభావమైతే ఉంది. మరి ఎక్కడ్నుంచి మొదలు పెడదాం? ప్రస్తుతం బాగా వినిపిస్తున్న సమస్యతో స్టార్ట్ చేద్దాం. వాయు కాలుష్యం. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఆ పంట వ్యర్థాల దహనం అది పెద్ద ఇష్యూ కదా. అవునవును. దానిమీద 2020లో సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది, జస్టిస్ మదన్ బి లోకూర్ కమిటీ. దాని ముఖ్య ఉద్దేశమేంటి? ఆ కమిటీ ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు కాల్చకుండా చూడటం, పర్యవేక్షించడం, నివారణ చర్యలు సూచించడం. ఓకే. ఇంకా ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమన్వయం తీసుకురావడం. దీని వెనుక ఉన్న కారణం ఢిల్లీలో కాలుష్యం ప్రతి ఏటా పెరిగిపోవడం, ప్రభుత్వ చర్యలు సరిపోవట్లేదనే అభిప్రాయం ఉండటం. అందుకే కోర్టు ఇన్వాల్వ్ అయింది. మరి అంత ముఖ్యమైన సమస్యపై వేసిన కమిటీ ఏమైంది? దాని పని అంతవరకొచ్చింది? అక్కడే అసలు విషయముంది. కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ అభ్యంతరం చెప్పింది. అభ్యంతరమా? ఎందుకు? వాళ్ళు మేము ఇప్పటికే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అని ఒకటి పెట్టాం కదా, CAQM, అది శాశ్వత వ్యవస్థ. దానికి చట్టబద్ధమైన అధికారాలు ఉన్నాయి. ఢిల్లీ NCR ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి నాణ్యత చూసుకోవడానికి అదే ఉంది. ఇంకో కమిటీ అవసరం లేదు అని వాదించింది. ఓ అలాగా. దాంతో సుప్రీంకోర్టు కొద్ది వారాల్లోనే ఆ లోకూర్ కమిటీ నియామకాన్ని ఆపేసింది. అయ్యో, అంటే కోర్టు ఆదేశాలు ప్రభుత్వ వ్యవస్థల మధ్య కోఆర్డినేషన్ ఎంత కష్టమో తెలుస్తుంది కదా. నిజమే. సంస్కరణల అమల్లో ఇలాంటి చిక్కులు ఉంటూనే ఉంటాయి. సరే, ఇక పర్యావరణం వైపు వద్దాం. పశ్చిమ కనుమల పరిరక్షణ. ఇది చాలా ఏళ్లుగా నొలుగుతున్న విషయం. దీనిపై 2 కమిటీలొచ్చాయి కదా, మాధవ్ గాడ్గిల్, తర్వాత కస్తూరి రంగన్. అవును. పశ్చిమ కనుమలు అంటే మన దేశానికే కాదు, ప్రపంచంలోనే అది చాలా ముఖ్యమైన జీవవైవిధ్య ప్రాంతం. హాట్స్పాట్స్లో ఒకటి. అవును. 2010లో వచ్చిన గాడ్గిల్ కమిటీ మొత్తం పశ్చిమ కనుమల ప్రాంతాన్ని, అంటే మొత్తం ఏరియాని పర్యావరణపరంగా సున్నితమైనదిగా చెప్పింది. మొత్తం ఏరియానా? అవును. అక్కడ ఎలాంటి పనులు చెయ్యొచ్చు, చెయ్యకూడదు అనే దానిపై చాలా చాలా కఠినమైన రూల్స్ సూచించింది. ESZ 1, 2, 3 అని జోన్లుగా విభజించి. ESZ అంటే ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్. కరెక్ట్, ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్. అంతేకాదు, పాలన కింది స్థాయి నుంచి జరగాలని చెప్పింది. అంటే స్థానిక ప్రజల భాగస్వామ్యం, వాళ్లకే ఎక్కువ అధికారం ఉండాలని. బాటమప్ అప్రోచ్ అన్నమాట. బాగుంది కదా ఆలోచన, కాని దీనిపై చాలా వ్యతిరేకత వచ్చిందనుకుంటా. ఖచ్చితంగా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇండస్ట్రీసు వీళ్ళంతా అభివృద్ధి ఆగిపోతుందని భయపడ్డారు. ఆ సిఫార్సులు మరీ కఠినంగా ఉన్నారన్నారు. అందుకేనా కస్తూరి రంగన్ కమిటీని వేశారా? అవును. 2012లో ఈ వ్యతిరేకత నేపథ్యంలోనే దాన్ని సమీక్షించడానికి కస్తూరి రంగన్ కమిటీని వేశారు. మరి ఈ కమిటీ ఏం చేసిందంటే, గాడ్గిల్లా కాకుండా మొత్తం ప్రాంతం కాదు, కేవలం 37% ఏరియా మాత్రమే పర్యావరణ సున్నిత ప్రాంతం, ESA, ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియా అని చెప్పింది. ఓ, అంటే చాలా తగ్గించింది. చాలా తగ్గించింది. మిగతా ప్రాంతంలో అభివృద్ధి పనులకు కొంచెం వెసులుబాటు కల్పించింది. రాష్ట్రాల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇచ్చిందన్నమాట. అంటే ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు, అభివృద్ధి అవసరాలకు మధ్య ఆ సంఘర్షణ అది స్పష్టంగా కనిపిస్తోంది. నిజమే. ఈ 2 కమిటీల మధ్య తేడాలు, ఆ సిఫార్సుల అమలులో ఇప్పటికీ జరుగుతున్న జాప్యం, ఇవన్నీ చూస్తుంటే ఇలాంటి సున్నితమైన విషయాల్లో బ్యాలెన్స్ సాధించడం ఎంత కష్టమో అర్థమవుతుంది. సరే, పర్యావరణం నుంచి పాలన వైపు వెళ్దాం. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇది ఎప్పుడూ హాట్ టాపిక్కే. దీనిపై సర్కారియా కమిషన్ 1983లో వేశారు కదా, దాని సిఫార్సులు చాలా ముఖ్యమైనవి అంటారు. అవును. అది నిజంగా ఒక మైలురాయి లాంటి నివేదిక. సహకార సమాఖ్య స్ఫూర్తిని పెంచటం, రాష్ట్రాల హక్కుల్ని కాపాడటం ఇవి దాని ముఖ్య ఉద్దేశ్యాలు. ముఖ్యంగా ఏం చెప్పింది? ప్రధానంగా ఆర్టికల్ 356 దుర్వినియోగం గురించి గట్టిగా చెప్పింది. అంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల్ని రద్దు చేయడానికి వాడే అధికారమిది.
దీన్ని చాలా జాగ్రత్తగా, అరుదుగా వాడాలని చెప్పింది. అది చాలా వివాదాస్పదమైన ఆర్టికల్ కదా. అవును. అలాగే గవర్నర్ల నియామకం రాజకీయాలకు అతీతంగా జరగాలి, వాళ్లు నిష్పక్షపాతంగా ఉండాలని కూడా సూచించింది. మరి ఆ సిఫార్సుల ప్రభావం ఎంతవరకు ఉంది? ఏమైనా అమలయ్యాయా? చాలా వరకు సిఫార్సులు కాగితాలకే పరిమితమయ్యాయనే చెప్పొచ్చు. కానీ దాని ప్రభావం పూర్తిగా లేదని కాదు. ఉదాహరణకి అంతర్రాష్ట్ర మండలి, ఇంటర్స్టేట్ కౌన్సిల్, దాన్ని పునరుద్ధరించడానికి కమిషన్ సిఫార్సులే కారణం. ఓకే. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఎప్పుడు చర్చ వచ్చినా సర్కార్య కమిషన్ పేరు తప్పకుండా వస్తుంది. దాని ప్రాధాన్యత ఇప్పటికీ ఉంది. సరే, ఇక చివరిగా క్రీడారంగం, ముఖ్యంగా క్రికెట్, లోధా కమిటీ సంస్కరణలు అదో పెద్ద ఎపిసోడ్ కదా. 2013 ఐపీఎల్ స్కాండల్ తర్వాత సుప్రీంకోర్టు వేసింది కదా దీన్ని. అవును. 2015లో జస్టిస్ లోధా కమిటీని వేశారు. బీసీసీఐలో ప్రక్షాళన జరగాలి, అక్కడ పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలి అనేది దీని మెయిన్ టార్గెట్. ఏం సిఫార్సులు చేసింది? కొన్ని గుర్తున్నాయి, ఒక రాష్ట్రం ఒక ఓటు లాంటివి. అవును, అది ఒకటి. అలాగే పాలక మండలి సభ్యుల వయసు 70 ఏళ్లు దాటకూడదని, వాళ్ల మొత్తం పదవీకాలం 9 ఏళ్లకు మించకూడదని. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని కూడా ఏదో ఉంది కదా. కరెక్ట్. పదవుల మధ్య తప్పనిసరిగా విరామం ఉండాలని చెప్పింది. అంటే ఒకసారి పదవిలో ఉంటే కొంత గ్యాప్ తర్వాతే మళ్లీ రావాలని. ఇవి కాకుండా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీంలపై 2 ఏళ్ల నిషేధం కూడా విధించింది, గుర్తుందా? అవును, గుర్తుంది. చాలా కఠినమైన చర్యలు తీసుకుంది. మరి ఇవి ఎంతవరకు అమలయ్యాయి? బీసీసీఐ మారిందంటారా? సుప్రీంకోర్టు చాలా సిఫార్సులను యాక్సెప్ట్ చేసింది, అమలు చేయమని గట్టిగా చెప్పింది కూడా. కానీ బీసీసీఐ దాని రాష్ట్ర సంఘాల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అనుకున్నదే. దాంతో ఒక రాష్ట్రం ఒక ఓటు లాంటి కీలకమైన కొన్ని సంస్కరణలు చివరికి నీరుగారిపోయాయి. అంటే ఎంత బలమైన సిఫార్సులైనా సరే వాటిని అమలు చేసే వ్యవస్థల్లో ఉండే రెసిస్టెన్స్ని ఇది చూపిస్తుంది. అంటే మొత్తంగా మనం చూసిన ఈ కమిటీలన్నిట్లోనూ, అది పర్యావరణం కావచ్చు, పాలన కావచ్చు, లేక క్రీడలు కావచ్చు, ఒక కామన్ థీమ్ కనిపిస్తోంది. సిఫార్సులు బాగానే ఉంటున్నాయి, కానీ వాటిని ఆచరణలో పెట్టడంలోనే ఎన్నో అడ్డంకులు, సవాళ్లు ఉంటున్నాయి. ఖచ్చితంగా. ఈ కమిటీలు సమస్యల లోతుల్ని విశ్లేషించి మంచి పరిష్కార మార్గాల్ని చూపిస్తాయి, ఆదర్శవంతంగా ఉంటాయి. కానీ వాటి వాస్తవ ప్రభావం అనేది రాజకీయ సంకల్పం, వివిధ గ్రూపుల ప్రయోజనాలు, వ్యవస్థల స్పందన, ఇలా చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. నిజమే. భారతదేశం లాంటి ఇంత పెద్ద, ఇంత వైవిధ్యమున్న దేశంలో సంస్కరణలు తీసుకురావడం అంత సులభం కాదని ఈ మొత్తం వ్యవహారం మనకు చెబుతోంది. మరి ఈ నిరంతర సిఫార్సులు, వాటి అమలులో జాప్యం లేదా వైఫల్యం, ఇది మన వ్యవస్థల పనితీరు గురించి, సంస్కరణల ప్రక్రియ గురించి మనకేం నేర్పుతోంది? దీనిపై ఆలోచించాల్సిన అవసరముంది కదా.